Welcome to Bhaskara Vankalapati Physics. Our another ID is Physics Bhaskar sir. ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేది కాన్సెప్ట్ చూస్తే క్వాంటమ్ థియరీకి థాట్స్కి ఉన్నటువంటి రిలేషన్స్తో ఈ యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్గా సైన్స్ ఆఫ్ థాట్ అనగా ఆలోచన అనేది ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ థాట్స్నే అకార్డింగ్ టు క్వాంటమ్ మెకానిక్ పరంగా ఆలోచనల్ని అనగా ఈ థాట్స్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్గా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ మనకు ఆల్రెడీ తెలుసు, వేవ్ అనగా ఎనర్జీని ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ఒక మీడియేటర్గా మనం వేవ్ని తీసుకుంటాం. కాబట్టి సో ఈ థాట్స్ కూడా ఒక వేవ్ ఫామ్లో ఎనర్జీని క్రియేట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో ఒక మనిషి నుంచి ఒక థాట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఆ మనిషికి కావాల్సినటువంటి ఎనర్జీ చూస్తే 0.5 వోల్ట్స్ అనమాట. ఆ 0.5 వోల్ట్స్ ఎనర్జీ థాట్స్ ఫామ్లో ఎనర్జీని క్రియేట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఈ థాట్స్ గురించి మనకి గౌతమ్ బుద్ధుడు కూడా ఒక కాన్సెప్ట్ చెప్పాడు. అదేమిటంటే ఆల్ ది వరల్డ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బై ది థాట్ అని. అలాగే ఐన్స్టీన్ ఫార్ములా E=mc² కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది, మాస్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అని. సో ఇక్కడ మాస్ అంటే మన నుంచి ఎనర్జీగా అంటే థాట్ ఫామ్లో ఎనర్జీ క్రియేట్ అవుతుందని E=mc² ఫార్ములా ద్వారా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అదేవిధంగా థాట్స్ అనేది 2 టైప్స్గా ఉంటాయి. అంటే పాజిటివ్ థాట్స్ ఉంటాయి, నెగిటివ్ థాట్స్ ఉంటాయి. బట్ సబ్ కాన్షియస్ మైండ్కి అది పాజిటివ్ థాట్సా నెగిటివ్ థాట్స్ అనేది డిఫరెన్స్ అనేది ఏమీ కూడా దానికి తెలియదు. సో మన నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ థాట్స్గా మనం తీసుకుంటాం అంటే పాజిటివ్గా తీసుకుంటామా నెగిటివ్గా తీసుకుంటామో, సో ఆ పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా మనం తీసుకున్నటువంటి ఆ నెంబర్ ఆఫ్ ఏదైతే రిజిస్టర్ అవుతుందో అది యూనివర్స్కి కనెక్ట్ చేస్తుంది. ఆ యూనివర్స్ రిఫ్లెక్ట్ చేసి సబ్ కాన్షియస్కి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి పాజిటివ్ నెగిటివ్ అనేది థాట్స్ని బేస్ చేసుకొని మన యొక్క ప్రయాణం ఈ టోటల్ యూనివర్స్లో ఉండడం అనేది జరుగుతుంది. సో వీటిని బేస్ చేసుకొని మనం చెప్పేటువంటి అనాలిసిస్ చూస్తే మన సైన్స్కి దొరకనటువంటి అంటే చిక్కనటువంటి ఎన్నో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది సైన్స్ ఇవ్వటం లేదు. సో వాటిలో ఫస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ ఉంది. ఆ వెహికల్ అనేది 60 km/h వెలాసిటీతో అది మూవ్ అవుతున్నట్లయితే దాని యొక్క డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ మనం తెలిసినట్లయితే దాని యొక్క ఇనిషియల్ పొజిషన్ నుంచి 2 hours తర్వాత ఎంత డిస్టెన్స్లో ఉంది అని మనం చెప్పుకోవచ్చు అంటే 120 km డిస్టెన్స్లో ఉందని చెప్పవచ్చు. 3 hours తర్వాత ఎంత డిస్టెన్స్లో ఉంది ఫ్రమ్ ది ఇనిషియల్ పొజిషన్ నుంచి మనం చూస్తే 180 km డిస్టెన్స్లో ఉందని మనం ఈజీగా చెప్పవచ్చు. క్లాసికల్ మెకానిక్ అనగా అక్కడ మ్యాక్రో పార్టికల్స్ గురించి స్టడీ చేసేదాన్ని ఫిజిక్స్లో క్లాసికల్ మెకానిక్ అంటారు. సో ఈ క్లాసికల్ మెకానిక్తో సమ్ ఫార్ములాస్ని మనం అప్లై చేసి మనం దాని యొక్క పొజిషన్ ఇనిషియల్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో ఈజీగా మనం చెప్పగలిగాం. అదేవిధంగా మైక్రో పార్టికల్స్ గురించి కనుక మనం స్టడీ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాటమ్స్లో ఉన్నటువంటి ఇన్నర్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి అంటే న్యూక్లియస్లో ఉన్నటువంటి ప్రోటాన్ న్యూట్రాన్స్ గురించి కానీ ఎలక్ట్రాన్స్ గురించి కానీ అలా మాలిక్యూల్స్ గురించి కానీ మనం స్టడీ చేయాల్సి వస్తే అంటే వీటిని క్లాసికల్ మెకానిక్ని అప్లై చేసి మనం ఇక్కడ ఆన్సర్ అనేది ఏమి చేయలేము. అంటే మైక్రో పార్టికల్స్ కాబట్టి క్వాంటమ్ థియరీని అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్గా నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక మనిషి ఉన్నాడు, అతను ఉన్న పొజిషన్ నుంచి ఒకసారి లెఫ్ట్ సైడ్ తిరగాల్సి వస్తే లెఫ్ట్ సైడ్ రొటేట్ అవుతాడు, రైట్ సైడ్ రొటేట్ అవ్వాల్సి వస్తే రైట్ సైడ్ రొటేట్ అవుతాడు. ఎట్ ది సేమ్ టైం లెఫ్ట్ రైట్ సైడ్ రెండు చేయమంటే హైలీ ఇంపాసిబుల్. బట్ ఎలక్ట్రాన్ మన మైక్రో పార్టికల్స్ విషయంలోకి వస్తే ఎలక్ట్రాన్ యొక్క ఓరియంటేషన్ చూసినట్లయితే ఎట్ ది సేమ్ టైం అది లెఫ్ట్ సైడ్ చేస్తుంది, రైట్ సైడ్ కూడా దాని యొక్క డైరెక్షన్ ఎంతో ఓరియంటేషన్ చేయడం అనేది జరుగుతుంది. మరి అలా
ఉన్నటువంటి ఆ ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ కానీ దాని యొక్క మొమెంటం కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే క్లాసికల్ మెకానిక్ని అప్లై చేసి, అనగా ఇందాక వెహికల్కి ఎలాగైతే మనం చెప్పామో ఆ విధంగా ఎగ్జాక్ట్లీ మనం క్లాసికల్ మెకానిక్ అప్లై చేసి ఈ ఎలక్ట్రాన్ మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఎందుకనంటే ఎట్ ది సేమ్ టైం 2 డైమెన్షన్ అంటే ఓరియంటేషన్లో లెఫ్ట్ రైట్ సైడ్లో ఉండడం వలన క్లాసికల్ మెకానిక్ అప్లై చేయలేము ఆ మైక్రో పార్టికల్స్కి. వాటిని క్వాంటమ్ థియరీ అప్లై చేసి స్క్రోడింజర్ వేవ్ థియరీ అని ఉంటుంది, దాన్ని అప్లై చేసి దాని యొక్క పొజిషనర్ మూమెంటాన్ని ఎగ్జాక్ట్లీ కాకుండా దాన్ని కొంతవరకు క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. అదే విధంగా మనము ఇదే క్వాంటమ్ థియరీని అప్లై చేసేసి ఎలక్ట్రాన్కి డ్యూయల్ నేచర్ ఉందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అనగా ఆ ఎలక్ట్రాన్కి పార్టికల్ నేచరు ఎట్ ది సేమ్ టైం వేవ్ నేచర్ ఉంటుందని మనం చెప్పడం జరుగుతుంది. దానికి యంగ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా మనకి ఎలక్ట్రాన్కి డ్యూయల్ నేచర్ ఉందని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా క్వాంటమ్ థియరీని మైక్రో పార్టికల్స్ అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్తామంటే ఈ యొక్క యంగ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో మనం చెప్పే కాన్సెప్ట్లో చూస్తే, మనం ఒక డిటెక్టర్ పెట్టి గనక ఎలక్ట్రాన్ యొక్క మోషన్ మనం ఐడెంటిఫై చేస్తే ఎలక్ట్రాన్ పార్టికల్గా మాత్రమే వెళ్తున్నట్టుగా, మన డిటెక్టర్ అనేది పెట్టకుండా ఎలక్ట్రాన్ మోషన్ కనుక చూసినట్లయితే దానికి డ్యూయల్ నేచర్ అంటే పార్టికల్ నేచర్ ఉంటుందంట, ఎట్ ది సేమ్ టైం వేవ్ నేచర్ ఉన్నట్టుగా అంటే ఈ విధంగా ఆ ఎలక్ట్రాన్కి మనం చూసేది కూడా ఐడెంటిఫై చేస్తుందని చెప్పేసి క్వాంటమ్ థియరీ పరంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే స్క్రోడింజర్ ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా అంటే క్యాట్ ఎక్స్పెరిమెంట్ ఉంది. సో ఆ ఎక్స్పెరిమెంట్ పరంగా ఏం చెప్తున్నామంటే, ఒక క్యాట్ని అలాగ ఒక పాయిజన్ బాటిల్ని ఒక గ్లాస్ ఫిట్టింగ్ చేసినటువంటి ఒక బాక్స్లో మనం కనుక పెట్టినట్లయితే ఆ రెండు అది క్లోజ్ చేసి ఉంచేస్తే ఇప్పుడు ఆ క్యాట్ అనేది అది బతికుందా లేదా చనిపోయి ఉందా అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలంటే ఆ బాక్స్లో ఉన్నంత వరకు పాసిబిలిటీస్ 50% ఏంటంటే 50% అది బతికుందని చెప్పొచ్చు, లేదా 50% అది చనిపోయిందని కూడా చెప్పొచ్చు. అంటే అది ఆ టైంలో మనం క్లోజ్ చేస్తున్నటువంటి ఆ బాక్స్ క్లోజ్ చేస్తున్నప్పుడు దాని పొజిషన్ చూసినట్లయితే సూపర్ పొజిషన్ అంటారనమాట. ఎప్పుడైతే ఆ బాక్స్ని ఆ గ్లాస్ ఉన్నటువంటి బాక్స్ను ఓపెన్ చేసామో ఆ క్యాట్ అనేది చనిపోవటం జరుగుతుంది. అంటే దాని పార్టికల్ నేచర్ ఉంది. అలాగా మనం క్యాలిక్యులేట్ అని చేయొచ్చు. లేదా ఒక స్మాల్ ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక కాయిన్ తీసుకొని దాన్ని గనక మనం రొటేట్ చేసినట్లయితే, ఒక కాయిన్ ఒక ఉన్నటువంటి ఏదైనా కాయిన్ తీసుకొని రొటేట్ చేస్తే ఆ రొటేటరీ మోషన్లో ఉన్నప్పుడు ఎడ్డర్ టైల్తో రొటేట్ అవుతుంది. అది ఏ పొజిషన్లో రెస్ట్లో వస్తుందో మనం చెప్పాలంటే హైలీ ఇంపాసిబుల్. అది పూర్తిగా రెస్ట్లోకి వచ్చిన తర్వాత అది హెడ్ పడిందా ట్రైల్ పడిందా అనేది మనం చెప్పుకోవచ్చు, కానీ రొటేట్ అవుతున్నప్పుడు చెప్పలేము. అంటే దానికి ఎలక్ట్రాన్ కూడా డ్యూయల్ నేచర్ ఎలా ఉందో దీనికి కూడా డ్యూయల్ నేచర్ ఉందని మనం ఇక్కడ పార్టికల్ వేవ్ నేచర్ ఎలా ఉందనేది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ ఇలాగా చెప్పుకుంటా పోవచ్చు. అంటే ఇక్కడ క్వాంటమ్ థియరీ పరంగా మనం ఏం చెప్తున్నాం అంటే మైక్రో పార్టికల్స్కి వేవ్ నేచర్ పార్టికల్ నేచర్ ఉన్నట్టయితే వాటి పొజిషన్ ఎలాగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే మన సబ్ కాన్షియస్ని పాజిటివ్గా ఎలా తీసుకోవాలి, నెగిటివ్గా ఉంటే ఎలా జరుగుతుందని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ థాట్స్ అనేది మనం ఇక్కడ చూస్తే, మన శ్రీకృష్ణుడు 10,000 మంది గోపికల దగ్గర ఎట్ ది సేమ్ టైం ఎలా ఉన్నాడు అనేది దానికి ఆన్సర్ క్వాంటమ్ థియరీని అప్లై చేసి మనం కనుక్కోవచ్చు. అంటే దాన్ని ఐడెంటిఫై క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే 10,000 మంది గోపికలు ఒకేసారి శ్రీకృష్ణ అని వాళ్ళు గనక ఆలోచన అనేది ఆ పరమాత్మని గురించి ఆలోచించినట్లయితే అక్కడ ఒక ఎనర్జీ అనేది, అంటే థాట్ అనేది ఒక ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఆ ఎనర్జీ ఫామ్లో అక్కడ ఆ ఎనర్జీ మాస్గా కన్వర్ట్ అయ్యి అక్కడ వాళ్ళ ముందు శ్రీకృష్ణుడు రూపం కనబడుతుందని మనం చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ యొక్క థాట్స్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అయింది. ఆ ఎనర్జీయే మాస్గా కన్వర్ట్ అయింది. ఐన్స్టీన్ చెప్పినటువంటి ఫార్ములా E=mc². ఆ విధంగా ప్రత్యక్షమయ్యాడని శ్రీకృష్ణుడు క్వాంటమ్ థియరీని అప్లై చేసి మనం ఇలాగా చెప్పుకోవచ్చు. సో కాబట్టి మనము పాజిటివ్గా ఆలోచించినట్లయితే, పాజిటివ్ థింకింగ్లో ఉన్నట్లయితే, సో పాజిటివ్ థాట్స్లో ఉన్నట్లయితే మన సబ్ కాన్షియస్ అనేది ఇమీడియట్లీగా యూనివర్స్కి కనెక్ట్ చేసేసి ఆ యూనివర్స్ అనేది మనకి
రిఫ్లెక్ట్ చేసేసి మళ్ళీ సబ్ కాన్షియస్కి పాజిటివ్ ఇవ్వడం ద్వారా టోటల్ మన మొత్తం కూడా పాజిటివ్నే ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ థింకింగ్లో కనుక నెగిటివ్ థాట్స్లో కనుక ఉన్నట్లయితే ఇమీడియట్లీగా యూనివర్స్ అనేది తీసేసుకొని మళ్ళీ నెగిటివ్ రిఫ్లెక్ట్ చేయడం వల్ల టోటల్గా నెగిటివ్గా జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ క్వాంటమ్ థియరీని మనం అప్లై చేసి ఒక ఎలక్ట్రాన్ని ఓరియంటేషన్స్ని ఇలాగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం ఎలాగైతే చేసామో, సో కాబట్టి మనం ఏమైతే అనుకుంటున్నామో అది జరగాలి అనుకుంటే మన పాజిటివ్ వేలో మనం ఉన్నట్లయితే 100% ఈ సబ్ కాన్షియస్ ఈ యూనివర్స్కి కనెక్ట్ చేసి యూనివర్స్ రిఫ్లెక్ట్ చేసి సబ్ కాన్షియస్కి ఇస్తే మనం అంతా కూడా పాజిటివ్గానే ఉండొచ్చని ఇక్కడ క్వాంటమ్ థియరీని అప్లై చేసి చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భాస్కర్రావు వంకలపాటి ఫిజిక్స్ మన ఛానల్ నేమ్. ఆల్ ది బెస్ట్.